దావీదు ఎప్పుడు దేని కొరకు విచారించాడు, దేనికి కనిపెట్టాడు? ఆయన స్వరం. నువ్వు ఏమి ఎదుర్కొంటున్నా ఆ పరిస్థితిలో దేవుని స్వరము కొరకు కనిపెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. దేవా నాతో మాట్లాడు, దేవా నాకు తెలియపరచు. నీ స్వరం వినకపోయినా గ్రహించే శక్తి, నువ్వు ఏమి ఉద్దేశిస్తున్నావో అది నేను గ్రహించగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటను గ్రహిస్తావో అప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడతావు. విశ్వాసం ఎలా వస్తుందండి? వినుట వలన. వినడం అనేది చెవితోనే కాదు, హృదయంలోంచి వినాలి. మన ఆత్మలో వినాలి ఆ మాటను. ఆత్మలో ఎప్పుడైతే ఆ మాటను గ్రహిస్తామో విశ్వాసం పురికొల్పించబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ దేవుడు బండలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. ఎడారిలో వారికి నీరునిచ్చాడు దేవుడు. ఆమేన్. నీరు సాధారణంగా కలిగినప్పుడు ఎలా కలుగుతుందండి? వర్షము ద్వారా, మేఘాలు, వర్షాల ద్వారా. కానీ దేవుడు బండ నుంచి ఇచ్చాడు. ఎవరైనా అనుకుంటాడా బండ నుంచి నీరు వస్తుందని? అటువంటి పరిస్థితి అయినా దాని నుంచి నీకు నీరుని ఇవ్వగలరు. అంటే దేవుడు ఎటువంటి అద్భుత క్రియలు చేయగలిగిన దేవుడో నీ దేవుడు ఒకసారి గుర్తు చేసుకో. ఆమేన్. అయ్యా బండలో నీరు ఉంటుందా? దేవుడు ఉంటే బండని నీరుగా మార్చగలడు. హల్లెలూయా. ఇది జరగదండి. మీకు తెలియదు ఆ వ్యక్తి ఎటువంటి వాడు. చాలా చెడ్డవాడండి. అది బండ కలిగిన హృదయం అండి. వాడు ఏమి చెప్పినా ఎవరి మాట వినడు. ఎవరి మాట వినకపోవచ్చు, కానీ దేవుడు వచ్చినట్టయితే వాడు ఆ బండ కలిగిన హృదయం మెత్త హృదయంగా మారుస్తాడు దేవుడు నీ పట్ల. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఒకసారి ఈ వాక్యం చదువుకుందాం. ఏ వాక్యం? ఎక్సోడస్, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషే. నీవు బండను కొట్టగా దానిలోంచి నీరు బయలుదేరునని. దానిలోంచి నీరు బయలుదేరును. హల్లెలూయా. 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 అంటే ఊహకు అందనటువంటి విషయం ఇది. బండ నుంచి నీరు అనేది రావడం అనేది మన ఊహలో కూడా మనం ఆలోచించమని. కానీ అటువంటి క్రియలు కూడా చేయగలిగిన దేవుడు, చేసిన దేవుడు. ఎందుకు లిఖించాడు ఇది? మనకి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు ఆ బిడ్డలకి చేసినటువంటి క్రియ మన జీవితంలో కూడా చేయను అన్నాడు. హల్లెలూయా. 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 ఎందుకు? వారు నిబంధన బిడ్డలు. నిబంధనలో ఉండి దేవునితో నిబంధనలో ఉన్నారు. ఆ నిబంధన బిడ్డలు కాబట్టి ఎడారిలో నీరుని బండ నుంచి ఇచ్చాడు దేవుడు. మనము కూడా దేవుని యందు నిబంధనలో ఉన్న బిడ్డలం. మన పట్ల కూడా దేవుడు అటువంటి ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ హార్డ్ ప్లేసెస్ అంటే కష్టమైన పరిస్థితులు అంటే కొన్నిసార్లు మన సిస్టమ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు మూయబడిన ద్వారాలు అవ్వచ్చు, కొన్నిసార్లు స్టబర్న్ సిచ్యువేషన్స్, మొద్దుబారిన పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి ఎండినటువంటి సీజన్స్, ఎండినటువంటి కాలంలో అవ్వచ్చు, లేకపోతే ఇంపాసిబుల్ ఆడ్స్, ఇంపాసిబుల్స్ అంటే అసాధ్యమైన విషయం ఏదైనా. దాని నుంచి నీకు నీరుని అంటే దాని నుంచి నీకు అద్భుతము జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. God specializes in breaking hard things open. దేవుడు బండ అంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఒక్క తాకిడి, ఒక్క మాట, ఒక్క తాకిడి అన్నాడు కదా. ఏమన్నాడు? ఆ బండని ఆ యొక్క కొట్టమన్నాడు. దీంతో ఆయన చేతిలో ఉన్న కర్రతో. ఆమేన్. అప్పుడు నీరు వస్తుంది. గమనించండి, నూతన నిబంధనలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంలో సఫర్ అవుతా ఉంది. అంటే శ్రమలో ఉంది. 12 సంవత్సరాలు. ఎంత బలహీనమై ఉంటుందో ఆ బిడ్డని ఆలోచించడం ఒకసారి. రక్తంని కోల్పోతుంది 12 సంవత్సరాలు. ఎవరూ సాయం చేయలేకపోయారు. ఎక్కడికి వెళ్ళినా సాయం లేదు, ఏ మందు పనిచేయటం. అటువంటి వ్యక్తి ఒక్కసారి ఒక చెంగుని, యేసు ప్రభు చెంగును ముట్టగానే అకస్మాత్తుగా హల్లెలూయా బర్స్టింగ్ ఫోర్త్, విస్ఫోటము వలె ఏమొచ్చింది? దేవుని యొక్క శక్తి పారి వెంటనే ఎండిపోయింది. హల్లెలూయా. 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 ఒక్క తాకిడి, ఒక్క ప్రార్థన.
మౌంట్ కార్మేల్ పర్వతం మీద ఏలియా ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు నీరు లేదు. ఏమైనా ప్రకటించాడు, వర్షం కలుగుతుందని వర్షం పడుతుందని ప్రకటించిన వ్యక్తి ఎక్కడ సూచన కూడా లేదు. వర్షం అంటే ఎండిపోయిన ఎక్కడ చూసినా ప్రతిదీ ఎండిపోయిన పరిస్థితి. అందుకే రాజు ఏం చేశాడు, కొద్దిమంది సైనికుల్ని పంపించి ఎక్కడన్నా నీరుందేమో ఎతకమన్నాడు. అటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు కార్మేల్ పర్వతంకి వెళ్ళక ముందే ప్రకటించాడు, ఇక్కడ వాన పడుతుందని, కురువనైనది. అది ప్రకటించినప్పుడు సూచన లేదు, ఎక్కడ కూడా మేఘము లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో, హల్లెలూయా, కరువు ప్రదేశంలో, మేఘము లేని స్థలములో, వర్షము కరిగించే మేఘాలు లేని స్థలములో గొప్ప అద్భుతమైన దేవుని యొక్క హస్తము కనపడి, ఆ చిన్న మనిషి యొక్క ఫిస్ట్ అంటే పిడికిడంత చిన్న మేఘం రాగానే ఏమన్నాడు, ఇది డ్రిజిల్ అంటారు ఇంగ్లీష్లో. డ్రిజిల్ అంటే చిన్న చినుకులు పడ్డం కాదు, మనిషి కదలేనంత భయంకరమైనటువంటి వర్షం. హల్లెలూయా, కుండపోత వర్షం. ఆమేన్. అటువంటి చూడండి, ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, అవును నేను చదివాను అంటూ చదవడం సరిపోదు, చదివింది నువ్వు అనుభవించాలి. ఎందుకు లిఖించబడ్డది? మనము అనుభవించడానికి. ఇది మనము ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో దేవుని వాక్యాన్ని ఎలా వాడి మన విశ్వాసంలో ఎలా బలపడి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన దేవుడు ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. జనులారా, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న భయపడకు. దేవుడు ఎటువంటి, ఇంత ముందే అన్నాను, ఏమన్నాడు, చీకటిలోంచి వెలుతురుని పిలిచాడు. చీకటిలో వెలుతురు ఏంటండి? చీకటిలోంచి వెలుతురుని పిలిచాడు. గాడ్ కాల్ లైట్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అని ఉంది వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు, ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్, వాయిడ్, అండ్ దేర్ వాజ్ డార్క్నెస్ అన్నాడు. బట్ హీ సెడ్ లెట్ దేర్ బి లైట్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆ చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, కానీ ఆ చీకటిలో పలకగా వెలుగు కలిగాను. హల్లెలూయా. ఆ వెలుగును పిలిచాడు దేవుడు. అందుకే అన్నాను, దావీదు ఎప్పుడు దేని కొరకు విచారించాడు, దేనికి కనిపెట్టాడు? ఆయన స్వరం. నీవు ఏమి ఎదుర్కొంటున్నా ఆ పరిస్థితిలో దేవుని స్వరం కొరకు కనిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాతో మాట్లాడు, దేవా నాకు తెలియపరచు. నీ స్వరం వినకపోయినా గ్రహించే శక్తి, నువ్వు ఏమి ఉద్దేశిస్తున్నావో అది నేను గ్రహించగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటను గ్రహిస్తావో అప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడతావు. విశ్వాసం ఎలా వస్తుందండి? వినుట వలన. వినడం అనేది చెవితోనే కాదు, హృదయములోంచి వినాలి. మన ఆత్మలో వినాలి ఆ మాటను. ఆత్మలో ఎప్పుడైతే ఆ మాటను గ్రహిస్తామో విశ్వాసం పురికొల్పించబడుతుంది. హల్లెలూయా, ఆమేన్. అంతేకాదు, మరణించిన వాటికి తిరిగి జీవం ఇవ్వగలడు. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూసుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములో వారి ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను ఏమిచ్చండి? కర్రలు అన్నది. అందరూ అన్న కర్రలు అంటే జీవము లేనటువంటి ముద్ద అన్నమాట అది. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్షపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. ఎక్కడ పెట్టండి వీటిని? యెహోవా సన్నిధిలో. మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. బాదం పండ్లను కలదాయను. హల్లెలూయా. చూసారా? నీరు లేదు, భూమిలో నాటబడలేదు. ఆ కర్ర, మరణించినటువంటి ప్రాణము జీవము లేనటువంటి కర్ర దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఏమైందండి? చిగురించింది, పువ్వులు పూసింది, బాదం పండ్లను కాసింది. హల్లెలూయా. అంటే మరణించిన దానిని కూడా జీవం ఇవ్వగలిగిన దేవుడు. నీకు దేవుడు అనేకమైనటువంటి దర్శనాలు ఇచ్చి ఉండొచ్చు,
కలలు. లేకపోతే కళలు ఇచ్చి ఉండొచ్చు. కానీ పరిస్థితులను బట్టి, ఎదుర్కొన్న సమస్యల్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇది ఇంకా జరగదులే అని అది మరణించిన స్థితిలో ఉండొచ్చు. దానిని తిరిగి దేవుడు రెజరెక్ట్ చేయగలడు, పునరుద్ధరించగలడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా దేవుడు నీకు ఏదైనా కళ ఇచ్చినా, దర్శనం ఇచ్చి అది ఇంతవరకు జరగకపోయినా నిరాశ చెందకు. ఇంకేమవుద్దులే, నా వయసు చూడు, నాకు డబ్బు లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని. అవి కాదు. నీకు కావాల్సిన దేవుడు తన మాట తిరిగి పురికొల్పించగలిగిన దేవుడు. పునరుద్ధానము కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ కళ ఏదైతే మరణించిందో, ఏదైతే నువ్వు పాతి పెట్టేసావో దాన్ని తిరిగి పురికల్పించగలడు దేవుడు. అహరోను కర్ర చచ్చిన స్థితిలో ఉంది, ఎండిన స్థితిలో ఉంది, జీవం లేని స్థితిలో ఉంది. కానీ ఓవర్ నైట్, రాత్రికి రాత్రే అది పువ్వులు కాసింది, మరి పళ్ళను కూడా చిగురించింది, పువ్వులు కూడా పూసి మరి బాదాం ఫలమును కూడా ఇచ్చింది. అందుకే దేవుడు మాట్లాడితే జీవానికి సమయం కాదు, జీవం రావడానికి శక్తి కావాలంతే. హల్లెలూయా. ఎంత సమయం పట్టిందని సాధారణంగా సహజంగా చూసినట్టయితే ఒక ఏదైనా నాటినప్పుడు ఎంతో సమయం పడుతుంది అది ఎదగడానికి, మరి చిగురించడానికి, పూలు పూయడానికి, ఫలించడానికి. ఇదేంటే కొన్ని గంటల్లోనే మరణించిన దాన్ని తిరిగి చిగురించి పండ్లు కూడా కాయగలిగినటువంటి స్థితికి దేవుడు నడిపించాడు. ఆమేన్. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. మరణించిన దాన్ని తిరిగి పునరుద్ధానం కలిగించగలిగిన దేవుడు. నీ యొక్క కొన్నిసార్లు కొద్దిమంది మీకు ఏదైనా మీ యొక్క ఆర్గన్ అంటే అవయవాల్లో ఏదైనా ఆర్గన్ చెడిపోయిన స్థితిలో ఉన్నా, సరిగా పనిచేయనటువంటి స్థితిలో ఉన్నా, సాధారణంగా అనేక మందికి కిడ్నీ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఈ యొక్క ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే అది అందుకే డయాలసిస్ మీద పోవడం, వాటిని తిరిగి పురికొల్పించి పునరుద్ధానం కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అది డాక్టర్లు ఏం చెప్తున్నారు, వారు చెప్పింది కరెక్టే. ఏంటి, నీ పరిస్థితిని వారు పరీక్షించి ఇది పరిస్థితి అంటున్నారు. ఏ మెడిసిన్ కూడా మనకి ఒక డాక్టర్ ఏమన్నాడంటే, మెడిసిన్ ఈజ్ ఓన్లీ ఫర్ మేనేజింగ్ యువర్ సిక్నెస్, నాట్ హీలింగ్ యువర్ సిక్నెస్ అన్నాడు. మందులు అనేది నీ యొక్క అనారోగ్యంతో వ్యవహరించడానికే కాదు, ఇంకా నీ యొక్క స్వస్థపరచడానికి కాదు. స్వస్థత మందులు ఇవ్వదంట, మందులు మేనేజ్ చేస్తాయంట. అందుకే ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే జీవితాంతం ఈ మందు వేసుకోమంటాడు. అంటే మేనేజ్ చేస్తుంది, హీలింగ్ రాదు. బ్లడ్ ప్రెషర్ అంతే, బ్లడ్ షుగర్ అంతే, ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు హీలింగ్ అనుగ్రహిస్తాడు, మేనేజ్మెంట్ కాదు. ఆమేన్. దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆమేన్. అటువంటి దేవుడు మన దేవుడు. చదువు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. నీ కుమార్తె ఏంటండి? చనిపోయింది. గట్టిగా చెప్పాలి. చనిపోయినటువంటి నీ బిడ్డ చనిపోయింది. నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు? ఇంకా శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే అయిపోయింది. దేవుని దగ్గర అయిపోయిందన్న పరిస్థితి లేదు. హల్లెలూయా. అయిపోయిన దాన్ని కూడా తిరిగి పునరుద్ధానం కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు 41 నుంచి చదువుతాం. ఆ చిన్నదాన్ని చేయిపట్టి, ఆగండి, ఆ చిన్నదాన్ని చేపట్టుకుని, ఆగండి, చిన్నదాంటే అంటే చిన్నది కానీ చచ్చిన స్థితిలో ఉంది. ఆ మరణించిన శవము యొక్క చేతిని పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. శవము కదండి, ఆ శవము యొక్క చేతిని పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చనిపోయినటువంటి శవముతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ యొక్క కళ, నీ యొక్క దర్శనం మరణించిన స్థితిలో ఉండొచ్చు. దేవుడు ఒక మాట మాట్లాడితే అది పునరుద్ధానం కలిగించగలదు. అలాగే నీ జీవితంలో, నీ యొక్క శరీరంలో ఏ ఆర్గన్ అయినా, ఏ అవయవమైనా దెబ్బతిన్నట్టయితే, సరిగ్గా పనిచేయకపోతుంటే ఏదని గమనించండి, నిరాశ పొందకండి. దేవుడు దానికి పునరుద్ధానం కలిగించగలడు. దేవుడు చేయనై ఉన్నాడు. దేవుడు మీరు స్వస్థత నొందనై ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చదువు. తలీతా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆగండి, ఏంటండి చెప్పండి, మాట ఏంటండి, ఏమన్నాడు ఇప్పుడే? గట్టిగా బిగ్గరగా చెప్పాలి. వెంటనే, అకస్మాత్తుగా, బర్స్టింగ్ ఫోర్త్, అకస్మాత్తుగా, వెంటనే. అందరూ కూడా ఏమన్నారు? చచ్చిపోయింది ఆమె, మరణించింది, ఇంకెందుకు మరి బోధకుడిని మీరు శ్రమ పెడుతున్నారు? ఆమె కాదు, ఆ మరణించిన స్థితిలో
దేవుడు మాట మాట్లాడితే ఆమె పునరుద్ధానం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే, మరి క్రమక్రమముగా మంచి కావడం కాదు, వెంటనే బాగైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 44 వరకు చదువుకుందాం. అంతట వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఈ జనసమూహము నన్ను నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజర్ కమ్ ఫోర్త్, లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా లాజర్ అంటేనే లాజర్ శవం ఇప్పుడు బ్రతికి లేడు, మరణించి 4 దినాలు అవుతుంది. అటువంటి వాడితో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవునికి అసాధ్యమైనటువంటి పరిస్థితి అనేది లేదు. మరణించి పాతి పెట్టబడ్డది కూడా తిరిగి లేపగలడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతడు ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మరణించిన వాడు ఏ కట్లతో ఉన్నాడో ఆ కట్లతోనే బయటకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవునిలో ఏది మరణించలేదు. దేవునిలో అది డార్మెంట్, అంటే పని చేయకుండా ఉన్నటువంటి స్థితి అన్నమాట. అది అక్కడి నుంచి దేవుడు మనల్ని పిలవగలడు. హల్లెలూయా. వాట్ యు బరీడ్ ఇస్ అబౌట్ టు రైజ్ అగైన్. నీవు ఏదైతే పాతి పెట్టావో మరలా అది లేవనెత్తబడబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నాతో చెప్పండి అందరూ. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి చెప్తున్నా. మై డెస్టినీ ఈజ్ అలైవ్. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పాలి, మళ్ళీ బిగ్గరగా, నమ్మకంగా. మై డెస్టినీ ఈజ్ అలైవ్. మళ్ళీ మై డెస్టినీ ఈజ్ అలైవ్. ఎవడు కూడా మీ డెస్టినీని పాతి పెట్టలేడు, ఆపలేడు. దేవుడు నీకు తోడై ఉండి ఆయన మాటను వినగలిగినట్టయితే ఏది కూడా నేను ఆపలేదు, అది పూడ్చలేడు. హల్లెలూయా. పూడ్చబడినా దేవుడు తిరిగి లేపగల మన దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి
ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.